రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విమర్శించారు. ఆలయాల్లో అపచారాలకు పాల్పడిన వైసీపీ బ్యాచ్ బండారాన్ని కూటమి ప్రభుత్వం బయటపెట్టిందన్నారు. ఆ పార్టీ బయట నుండి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని కూటమి నేతల మీద నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చట్టాలను మరింత కఠినతరం చేసి దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కొందరు మహిళలను పురమాయించి మరీ వైసీపీ తన మీద వీడియోలు చేయించిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన వారిపై న్యాయపరంగా పోరాడుతానని ఆయన అన్నారు. తనపై సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రను చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానని కాకర్ల తెలిపారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఆ విధంగా చూసినప్పుడు నేను అందరికీ నచ్చదని ఎక్కడ ఇష్యూ లేదు. అక్రమంగా మేము వెనకేసుకుందాం, మేము అవి చేస్తాం అనే వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయకపోతే డెఫినెట్గా వాళ్ళు నా మీద ఇటువంటి చేసే అవకాశం ఉంది. దానికి మటుకు నేను డెఫినెట్గా చండ శాసన టైప్లో దానికి నిలబడడానికి భయం లేదు. నీతి కోసం వచ్చిన వాళ్ళం టికెట్ వచ్చి ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. ఎలక్షన్కి వెళ్ళినప్పుడు దగ్గర నాకు గుర్తుంటుంది 70 నుంచి 80 మంది దాకా మహిళలు క్యాంపెయిన్లో పనిచేశారు. ఎవరో కూడా తెలియదు నాకు. కొంతమంది మహిళలు అయితే నాకు ఎవరో కూడా తెలియదు. ఆడపడుచులు ఎంతోమంది వచ్చి సహాయం చేయడం జరిగింది. 70-80 మంది ఆడపడుచులు సహాయం చేయడం జరిగింది. దాదాపుగా ఎలక్షన్ ముందు 2 నెలలు 3 నెలలు టికెట్ వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వాళ్ళు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాకు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉన్నప్పుడు పార్టీ మీద అభిమానంతో ఎక్కడి నుంచో వచ్చాడు, తనకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతోమంది ఆడపడుచులు నాకు సహాయం చేయడం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా ఈ వెంగమాంబ అనే ఆవిడ మన మీద ఒక ఆరోపణ చేయడం జరిగింది. నేను ఆవిడ గురించి ఒక్కసారి 2 నిమిషాలు అసలు ఏం జరిగింది అనేది, ఒక ఆడపడుచు నన్ను క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి, వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు. రాజకీయాల్లో సర్వం సాధారణమే అని తెలుసు, అయినా కూడా మనం రాజకీయాల్లోకి వచ్చాను. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వీటన్నిటికీ ఏం భయపడేది లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆమె వెనకాల పెద్ద కుట్ర ఉంది. దీనికి ఎవరెవరు ఆమెని వాడుకుంటున్నారు, ఆమె వెనకాల ఏమేం చేయించారు, ఆమెను ఎందుకు ఈ విధంగా ముందుకు పుష్ చేసి ఈ రకంగా వీడియో చేయించాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా మొత్తం నా దగ్గర క్లియర్గా ఎవిడెన్స్లతో సహా అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా మనం ఎంక్వైరీలో తేలుతాయి. ఎవరు బాగైనా కోరుకునే పరిస్థితి అంటే మీరు డెవలప్ అవ్వాలి, ఎకనామికల్గా డెవలప్ అవ్వాలి, లేకపోతే ఫ్యూచర్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని చెప్తాం. కానీ మీకు ఫలానా చేస్తామని ఎప్పుడు చెప్పలేదు. నేను ఎవరికి కూడా చెప్పనది. వాట్సాప్ చాట్స్ అమ్మాయి చాట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. 2 ఫోన్లో 2 చాట్స్ ఉన్నాయి. 2 చాట్స్లో లాస్ట్ చాట్ కన్వర్జేషను అక్టోబర్ 2024 అక్టోబర్ 12/24 వాట్సాప్ చాటు 28 మెసేజ్లు అన్రీడ్ మెసేజ్. ఇది ఎందుకు నేను చాట్ ఓపెన్ చేయలేదంటే నాకు లీగల్గా కావాలి. దీన్ని నేను డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. బేస్లెస్ అలిగేషన్స్, ఫేక్ న్యూస్ నా మీద మాట్లాడుతుంది. ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి చుట్టూ జరిగే కాన్స్పిరసీని కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇది మాజీ ఎమ్మెల్యే అని కాదు, మొత్తం ఓవరాల్గా దీని వెనకాల ఏం జరుగుతూ ఉంది అని చెప్పి నేను అన్నీ కూడా రిపోర్ట్ రెడీ చేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా మొత్తం రిపోర్ట్ అంతా ఇస్తాను. రీసెంట్గా నా మీద వచ్చిన ఆరోపణ, దాని మీద వివరణ ఇవ్వడానికి పెట్టడం జరిగింది. నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.